ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని వాళ్ళిద్దరిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొడుతూ ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరు, అతను ఏమి, ఆయన చేసే పని ఏమి అనేది మనకు తెలుస్తుంది. అఘోరి శ్రీనివాస్ ఒక మామూలు మనిషి. అతను ఇప్పుడిప్పుడే అతని మీద చాలా బయటపడుతున్నాయి. అతను సెల్ ఫోన్ దొంగతనాలు చేసేవాడని, బయట జులాయిగా తిరిగేవాడని, అలాంటి వ్యక్తి ఈరోజు అఘోరి అయ్యాడు. అట్లాంటి అఘోరికి డ్రగ్స్ అలవాటు ఉందని, సిగరెట్లు తాగుతాడని, మందు అలవాటు ఉందని అని మనం చూస్తుంటాం. ఎప్పుడైనా అతని కారులో కూడా ఒక వీడియోలో చూడండి, సిగరెట్ తాగుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అఘోరి శ్రీనివాసు అట్లా ఆడా కాదు, ఇట్లా మగా కాదు. అతను ఉన్న అందరి పరువు తీసు హిందూ ధర్మాన్ని నత్తికెత్తుకొని హిందువులకు దెబ్బతీయడానికి ఆయన చేస్తున్న ప్లాన్. అఘోరిగా మారితే డబ్బులు ఆశించడు. నిజంగా అఘోరి అయితే డబ్బులు ఆశించడు. బట్టలు లేకుండా తిరగడం, తర్వాత ఊర్లోకి రానికపోతే ఇప్పుడు శారీ కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అఘోరి ఎంత పని చేస్తున్నాడు అంటే డబ్బుల మీద ఎక్కువ ఆశ. అట్లే ఒక ఆమెకి పూజ చేస్తా అని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేసినాడని, ఆయన కంప్లీట్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు కూడా అఘోరి కోసం గాలిస్తున్నారు. తొందరలో కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏమిటంటే అఘోరి శ్రీనివాస్ ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ ఉందని, చిన్న అందరిని ఆడవాళ్ళని వల్ల వేసుకోవడం, రాధిక అని ఒక అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసినాడని ఆయన కంప్లీట్ ఇవ్వడం. ఇప్పుడు శ్రీవర్షిని కూడా అట్లా డబ్బు ఆశ చూపించి లోబరుచుకున్నాడనేది తెలుస్తుంది. శ్రీవర్షిని, నువ్వు చదువుకున్న దానివి, ఇలా వాంటికి పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకమ్మా, ఇప్పటికైనా తెలుసుకో, వచ్చేసి. దీంట్లో కూడా వాళ్ళ అమ్మా నాన్న తప్పు ఉంది అనేది కూడా తెలుస్తుంది మనకు. వాళ్ళ అమ్మా నాన్న ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటికి రానిచ్చాడు, వాళ్ళకు డబ్బాసు చూపించి శ్రీవర్షిని లోబరుచుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నది కూడా తప్పు ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి అఘోరీల మాటలు ఎవరు నమ్మకండి. అఘోరి అంటే నిజంగా అఘోరీలు చాలామంది ఉంటారు. వాళ్ళు డబ్బు మీద ఆశ ఉండదు, వాళ్ళకు చాలా నిభయ నిబంధనగా ఉంటారు, చేస్తారు. కానీ ఈ అఘోరి ఆడపిల్లలకు అఘోరీలు అంటేనే పెళ్లి చేసుకోరు. అట్లాంటి అఘోరి అయినా పెళ్లి చేసుకోవడం, శ్రీవర్షిని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మాయి ఏమో అతను వలలో పడి నాకు అమ్మా నాన్న కంటే ఇతనే నేను, ఇతను వెనకంటే తిరుగుతా అని చెప్తున్నాడు. ఈ అఘోరి పెళ్లి చేసుకున్నాడు. అతనికి పురుషాంగము లేదు, లేడీస్ సంబంధించిన లక్షణాలు లేవు. ప్లస్ ఒకటి ఏమిటంటే అతనికి పురుష లక్షణాలు ఉన్నాయనేది తెలిసింది. పురుషాంగం లేకపోయినా కూడా పురుష లక్షణాలు అతనిలో ఉన్నాయి. అతను సర్జరీ చేయించుకున్నారు అంటే అతను చేసిన తప్పులు ఎవరో కొడితే అక్కడ దెబ్బ తగిలిందని, డాక్టర్ దగ్గరికి పోతే నీ శరీరం ఇది ఖరాబ్ అయింది అని డాక్టర్ తీసేశారని అనే వార్తలు కూడా బయట వస్తున్నాయి. కానీ పురుష లక్షణాలు మటుకు అట్లే ఉన్నాయి. అతనికి ఆడవాళ్ళ పిచ్చి చాలా ఉందని, పురుషాంగం లేకపోయినా కూడా పురుష లక్షణాలు కనిపిస్తున్నాయని, అఘోరి అంటే అఘోరి లక్షణాలు అతనికి ఏమీ లేవని ప్రజలకు అందరికీ తెలుస్తుంది. అతను తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఎవరన్నా ఏమో మాట్లాడితే బూతులు తిడుతున్నాడు. అతను చేసేది పనులు అఘోరిగా కనిపించట్లేదు. కాబట్టి మీరు కూడా ఈ అఘోరి మాటలను నమ్మకండి. ఇట్లాంటి అఘోరులను నమ్మి హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని చెడు చేయడానికి ఇట్లాంటి అఘోరీలు వస్తున్నారు. ఇతని వెనకాల ఎవరన్నా ఉండి హిందూ మతాన్ని చెడగొట్టాలని ఏమన్నా ప్లాన్ వేస్తున్నారా ఏమి అనేది నిదానంగా తెలుస్తుంది. కానీ ఇట్లాంటి అఘోరి చెప్పేటన్ని అబద్ధాలు. ఇతని దగ్గర మంత్రాలు లేవు, చింతకాయ లేదు. ఇట్లాంటి అఘోరి వాళ్ళని నమ్మి మోసపోకండి. శ్రీవర్షిని, నువ్వు ఇప్పటికన్నా తెలుసుకొని అతని నుంచి తప్పించుకో, లేదంటే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఎందుకంటే అతను నీకు డబ్బులు ఆశ చూపించాడు,
అది చూపించి మాయమాటలు చెప్పాడు. కానీ ఇప్పటికైనా నువ్వు బయటపడు, చదువుకున్న అమ్మాయివి. హిందూ ధర్మాన్ని అపమాత్రం చేయకండి. హిందూ ధర్మం చాలా గొప్పది. హిందువులు మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇట్లా అఘోరి లాంటి వాళ్ళు వచ్చి హిందువులు అఘోరి అంటే పెళ్లి ఎందుకు చేసుకుంటాడు చెప్పండి? అఘోరి అంటేనే పెళ్లి చేసుకోని అన్నాడు ఆయన. జీవితాంతం నేను ఒంటరిగా ఉంటా అని చెప్పాడు. అదే ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్లాంటి అఘోరి శ్రీనివాస్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని శ్రీవాసిని పెళ్లి చేసుకున్నాడు. ఇట్లాంటి అఘోరి శ్రీనివాసులను నమ్మకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.